అప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క అనేటువంటిది మీలో నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సార్, వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ ప్లాన్? మీ వ్యూహం ఏంటి 2029 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకి? నాది చాలా చిన్న వ్యూహం సాహు. చాలామంది నేను దళిత క్రైస్తవ సమరశంకరరావు సభలో నా వెనక 15 లక్షల మంది ఉండండి, 10 లక్షల మంది ఉండండి, ఈ రాష్ట్రానికి నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయి చూపిస్తానని చెప్పిన సందర్భంలో చాలామంది విమర్శించారు. అదేంటి, ముఖ్యమంత్రి అవ్వాలి కదా, ముఖ్యమంత్రి కోరుకోవాలి కదా అని. ముఖ్యమంత్రి కోరుకోవాలని నాకు ఉంటుంది, కానీ ఎవరైతే గ్రౌండ్ లెవెల్ రియాలిటీని అబ్జర్వ్ చేస్తాడో, ఎవడైతే గ్రౌండ్లో ఏ ప్లేయర్ ఎలా ఉన్నాడో, ఏ ప్లేయర్ స్ట్రాటజీ ఏంటి, ఏ ప్లేయర్ స్టామినా ఏంటి, ఏ జట్టు వ్యూహం ఏంటో తెలుసుకోగలుగుతాడో వాడే ఆటగాడు. వాడు మాత్రమే ఆటని సరైన దిశలో ఆలోచింప చేస్తాడు అని నేనైతే అనుకుంటా. నేను ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియోలో ముఖ్యమంత్రి స్థానానికి ఇంకొక పార్టీకి వచ్చే అవకాశం లేదు. ఇట్స్ వెరీ క్లియర్. కానీ దేర్ ఇస్ ఎ స్కోప్, అట్లీస్ట్ అధికారంలో భాగస్వామ్యం అవ్వటానికి అవకాశం ఉంది. ఓకే, అధికారాన్ని తమిళనాడులో విజయ్లాగా అధికారాన్ని ఛేదించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఓకే, అలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు, 2 సార్లు ఓడిపోయేవాడు కాదు. సో ఒక పెద్ద స్టారు తమ్ముడు, ఇంకొక పెద్ద స్టారు, 100 కోట్లు ఆయన ఉన్నాయనే 14 ఏళ్ళు పట్టింది ఎమ్మెల్యే అవ్వటానికి. అవును సార్. కాబట్టి జడా శ్రావణ్ కుమార్ వ్యూహం ఎంత? కానీ నేను ప్రాక్టికల్ ఆలోచన చేస్తా. ఎందుకు అంటే మనకి అధికారం రాకపోయినా అధికారంలో భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. అధికారంలో భాగస్వామ్యం, ఇప్పుడు నీకు ఒక మాట చెప్పనా, పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య చిరంజీవిని రావణ్ తిట్టాడు, రావణ్ వాళ్ళని టార్గెట్ చేశాడు, బ్లడ్ బ్యాంక్ని టార్గెట్ చేశాడు, చిరంజీవి కూతురు మీద చాలా కామెంట్స్ పాస్ చేశాడు అనేదే రావణ్ మీద కోపం. స్టేజ్ మీద అన్నాడని కాదు. ఎస్, అవును. చాలా మంది కూడా అనేది కూడా అదే, ఇది కాదు, ఇది జస్ట్ ఓన్లీ ట్రిగరింగ్ పాయింట్. అంటే ఆ స్టేజ్లో మెచ్యూరిటీ అయింది, అది ఆ ఇష్యూ అక్కడ మెచ్యూరిటీ వచ్చింది. అంతేగాని అసలు దీని వెనక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది రావణ్ని టార్గెట్ చేయడానికి. సో ఆ సందర్భంలో ఆయన బుక్ అయ్యాడు అంతే. ఒక వ్యవస్థ 5 రోజుల పాటు ఎంటైర్ పోలీస్ వ్యవస్థ నడవటానికి, రావణ్ని అరెస్ట్ చేయడానికి చేసిన విఫల ప్రయత్నం, రావణ్ని ఎలా ఈరోజు బంధించారని చెప్పడానికి కారణం జనసేనే కదా. జనసేన అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నాడా? మరి ఎందుకు వ్యవస్థను కదిలించగలిగాడు? బికాస్ హీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పవర్. అంతే. నేను కూడా రేపొద్దున నాకు పవర్ రావాలి అంటే ఐ మస్ట్ బి ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ పవర్. నేను పొలిటికల్ పవర్ పార్ట్ అవ్వాలి అంటే నా వెనక 10 లక్షల మంది 15 లక్షల మంది ఉండాలని కోరుకుంటున్నా. నా ట్రిగ్గర్ పాయింట్ రేపు 2029లో నాకు ఓటేసే ప్రతి ఒక్క వ్యక్తి పేరు, ఆధార్ కార్డు నా దగ్గర ఉండాలి. ఓకే, నేను ఈ 3 సంవత్సరాలు దానికోసమే పనిచేస్తా. అది దళిత, ఎస్సీ, ఆదివాసీ, బహుజన కాన్సెప్ట్తో. ఓకే.